జనగామ జిల్లా పట్టణ కేంద్రంలో చిరు వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్డు పక్కన తోపుడు బండ్లను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో పండ్లు కూరగాయలు అమ్ముకుంటూ బ్రతుకుతున్న మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అందులోని భర్తలను కోల్పోయి మహిళలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఏ పని దొరక్క చిన్న వ్యాపారం చేసుకుంటున్న మా జీవనాన్ని తొలగించొద్దు అంటూ అధికారులను వేడుకుంటున్నారు. లేదంటే మాకు చావే శరణ్యమని కన్నీరు మున్నీరవుతున్నారు. నేను కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాను. రోడ్ మీద బ్రతుకుతున్నాను. మా బ్రతికే రోడ్ మీద ఆధారపడి కూరగాయలు రోడ్ మీద పెట్టుకోవద్దు, మార్కెట్లో పెట్టుకోండి, ఇంకెక్కడైనా పెట్టుకోండి, మీరు ఇంకా వేరే పని చేసుకోండి అనేసి పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చాలా విధాలుగా మాటలు అన్నారు. మీ రోడ్ మీద బతకొద్దు, మీరు అంత పరిస్థితి కాదు, మీ రోడ్ మీద ఏం సంపాదించి పెట్టిరని రోడ్ మీద ఉన్నారు అని చాలా విధాలుగా మున్సిపల్ అధికారులు, మున్సిపాలిటీ వాళ్ళు, పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని చాలా వేధింపులు చేశారు. మేము ఉండేది ₹2 ఆశపడి బ్రతికేటోళ్ళం. మా చిన్నపిల్లల్ని చదువుకోవాలంటే నాకు భర్త లేడు, మాకు సంపాదించిన ఆస్తు లేదు, నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలాంటప్పుడు నా పిల్లల్ని చదువుకోవాలంటే నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను. నాకు పని రాదు అని కాదు, నేను చేసుకునే పని అది. నాతో పాటు చాలామంది ఉన్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. మాకు పని చేసుకోవాలంటే వేరే ఆధారం లేక మేము ఈ పని బతుకుతున్నాము. అందులో పోలీస్ అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళు చేయడం, వాళ్ళు పోలీసు వాళ్ళు వెనక పెట్టుకోండి అని మేము వెనక పెట్టుకున్నా కూడా పోలీసు వాళ్ళు వచ్చి మీ బండి తీసేస్తాము, మీరు ఉండొద్దు, మీరు ఎందుకు ఉంటారు, మీ రోడ్డు మీద ఎందుకు సంపాదించి పెట్టిరు అనేసి గలీజ్ మాటలు కూడా అన్నారు. అన్న మా ఏజ్కి మేము ఏం చేయాలో తెలియని పరిస్థితులు. అలా అన్నే బతాను, ఎవరి పరకాన్నే బతాను. మొన్న మా పండ్లు ఏళ్ళ నుంచి ఒక్క రోజు కూడా పడేయలేదు సార్. ఎవరో మొన్న పండ్లు బోర్లేసిన కాంచెలు పెట్టనిస్తలేరు. మేము ఒకటే తిరుగుతాం. మాకు పండ్లు పెడితేనే మేము బతికే కాడ. మేము పిల్లలు అందరూ చిన్న పేదలు మేము అన్నే బతాను. ఇప్పటి వరకు మేము అక్కడనే బతికింది. ఇంతవరకు మమ్మల్ని అన్నారు కానీ తీయమని అన్నారు కానీ ఎప్పుడైతే పడేయలేదు. ఈసారి పడేసి పండ్లన్నీ ఇరిగిపోయినాయి. మేము ఇంతవరకు ఇక కొట్లాడుతాను. మాకు